చీర 4000. పట్టు చీర అన్నాక 4000 ఉంటుంది. 100 రూపాయలకి 150 రూపాయలకి రాదు. నేను రెగ్యులర్ కొనేలాగా 4000 అంటున్నాను. ఇంకా 10,000 20,000 అంటే ఏమైపోతావు మనం? హార్ట్ అటాక్ వచ్చేస్తాము నీకు. వేరే వాళ్ళ హస్బెండ్ చూడు, పిల్లలకి తీసుకొని షాపింగ్ మాల్ తీసుకొని మళ్ళీ కొనుక్కో పట్టు చీర అని అంటారు. రేట్ చూడరు, కలర్ చూస్తారు, తనకి బాగుందా లేదా అని చూస్తారు. నువ్వు చూసావా ఏ డ్రెస్ అన్నా? నేను చీర కట్టుకుంటే ఏ డ్రెస్ కలర్ నచ్చింది, కలర్ బాగుంది అని అన్నా ఒక్కరోజైనా? రేట్ చూస్తావు, రేట్ ఏ రేటు బాగుంది, ఏ రేట్ తక్కువ ఉంది, ఆ రేట్లో కొనేద్దామని కంప్యూటర్ మీద కూర్చొని టిక్కు 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 అని కొట్టి సంపాదిస్తున్నావు కదా. ఎవరి కోసం అయినా? నేను నిన్ను రోజు అడుగుతున్నానా? సంవత్సరానికి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి, లేకపోతే ఎవరిదైనా ఫంక్షన్ అయితే, మ్యారేజ్ అయితే, అంతే కదా. దానికి కూడా 4,000 పట్టించీర కొను 100 రూపాయలు పెట్టి. నేను అనొద్దన్నానా? తీసుకురాపో 100 రూపాయలు పెట్టి పట్టుచీర వేసుకుంటాను. పట్టుచీర 4,000 ఎప్పుడు రేటే. ఉన్న పాత పట్టు చీరలు, నా పెళ్ళి పట్టు చీరలే ప్రతిసారి కట్టుకుంటున్నాం. అవే కట్టుకుంటే నీకు విలువ పోతుంది కదా. సో కనీసం దానికోసమన్నా కొను ఒకటి, ఏం కాదు.